హాయ్ అండి, అందరికీ నమస్కారము. మీరు చూస్తున్నది హరిశంకర్ థియేటర్, పలాస కాశీబుగ్గలో కేటీ రోడ్లో ఉంటుంది, శివాజీ నగర్లో. ఇది మొదటిసారిగా రెన్యువేట్ చేసిన తర్వాత ఇది రెండోసారి ఫ్రంట్ ఎలివేషన్ చేశారు. తర్వాత మూడోసారి ఇది ఫ్రంట్ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది హరిశంకర్ థియేటర్. లోపల కూడా మంచి ఇంటీరియర్తో మంచి లుక్గా ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ అనమాట. 2 సార్లు మార్చారు. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట, బైక్ పార్కింగు. ఫ్రంట్ ఎలివేషన్ 2 సార్లు మార్చారు. ఇరుముడి సినిమాకి రిలీజ్కి వెళ్ళాను. ఇదంతా బైక్ పార్కింగు ఫుల్గా ఉన్నాయి. హౌస్ఫుల్ అయిపోయాయి టికెట్లు కూడా. ఈ విధంగా ఫ్రంట్ లుక్ ఎలాగ ఉంటుంది అనమాట. థియేటర్ అంటే చాలా బాగుంటుంది. సౌండ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఈ థియేటర్లో సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 600 పైగా సీట్లు ఉంటుంది. ఇది రెన్యువేట్ చేసిన తర్వాత డాల్బీ డిటిఎస్గా మార్చారు. మారుతున్న కాలాన్ని టెక్నాలజీని వాడుకుంటూ డాల్బీ డిటిఎస్గా మార్చారు. లోపల ఈ విధంగా ఉంటుంది. రీమోడలింగ్ చేసిన తర్వాత ఏసీ డాల్బీ డిటిఎస్గా మార్చారు. చాలా బాగుంటుంది. సౌండ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఈ థియేటర్లో నా ఊహ తెలిసి మజ్ను సినిమా నాగార్జున గారిది చూశాను మొట్టమొదటిసారిగా. అప్పటి నుండి హరిశంకర్ థియేటర్కి ఎన్నో మంచి హిట్ సినిమాలు కూడా వచ్చాయి. 100 రోజులు ఆడే సినిమాలు కూడా ఉన్నాయి. అప్పటి నుండి 4 దశాబ్దాలుగా ఈ థియేటర్ నడుస్తూనే ఉంది. మంచి హిట్ సినిమాలు కూడా ఇందులో వచ్చాయి. అప్పట్లో ఈ థియేటర్లో రూపాయి కూడా నేను సినిమా చూశాను. అప్పుడు రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు క్యూలో నిలబడి టికెట్లు తీసేటప్పుడు ఆ థ్రిల్లే వేరేగా ఉండేది. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి కాబట్టి టికెట్లు కూడా ఈజీగా అయిపోయింది అనమాట. బాలకృష్ణ కానీ, చిరంజీవి కానీ, వెంకటేశ్వర్ కానీ, నాగార్జున కానీ ఏదైనా సినిమా రిలీజ్ అయ్యేలా ఆ రోజు రిలీజ్ అవుతుందంటే పొద్దున్నే పోయి 9 గంటలకు వెళ్ళిపోయి థియేటర్ల ముందు కాసి కూర్చునేవాళ్ళం ఈ థియేటర్లో. అప్పట్లో ఆ రకంగా ఉండేది, థ్రిల్గా ఉండేది. ఎప్పుడప్పుడు ఆ సినిమా చూస్తాం, ఎప్పుడప్పుడు ఆ టికెట్ తీస్తాం అన్నట్టు ఉండేది. ఇప్పుడు అన్నీ ఈజీగా అయిపోయింది అనమాట. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసడము, సమయానికి 11 గంటలకు షో అంటే 11 గంటలకి మనం అలా హాజరైపోతే సినిమా అలా రెడీ అయిపోవడము. అప్పుడులోనైతే ఫిల్మ్ వచ్చేది, రీల్ ఎప్పుడు వచ్చేదా అని చూసేవాళ్ళం ఎదురుము. అలా ఉండేది అనమాట అప్పుడు సినిమా థ్రిల్లింగు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఈ రకంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొని ఆ షో టైంకి మనం వెళ్తే అలాగా రెడీగా థియేటర్కి వెళ్ళిపోవడమే అన్నమాట. ఈ థియేటర్లో మొట్టమొదటిసారిగా మీరు ఏ సినిమా చూసారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్టీప్లెక్స్లు థియేటర్లు చూసిన కన్నా సింగిల్ స్క్రీన్ థియేటర్లో చూస్తే ఆ మజా వేరేగా ఉంటుంది. ఈ థియేటర్లో మరిన్ని సినిమాలు ఆడాలని కోరుకుందాం.